जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर शिव शिव शंकर जय जय शंकर అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. మీరు ఎవరైనా గిరి ప్రదక్షిణలు చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అరుణాచలం రావాలని మేము చాలా రోజుల నుంచి అయితే అనుకున్నాం కదా, ఈరోజు అయితే కుదిరింది మాకి. అరుణాచలం వచ్చిన రోజే మాకి గిరి ప్రదక్షిణలు కూడా చేసుకున్నాము. ఆ గిరి ప్రదక్షిణలు ఎలా చేసామనేది వీడియోలో తీసాము. వీడియోలో అంటే ఫుల్గా తీయలేదు, అక్కడక్కడ కొద్దిగా దేవుళ్ళు దర్శనం చేసుకునేటప్పుడు, లింగాల దర్శనం చేసుకునేటప్పుడు మాత్రమే వీడియో అయితే తీసాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం 8 లింగాలు ఉంటాయి. ఒకటి ఇంద్రలింగం, ఒకటి అగ్నిలింగం, మూడవది యమలింగం, నాలుగవది నైరుతి లింగం, ఐదవది వరుణలింగం, ఆరవది వాయులింగం, ఏడవది కుబేరలింగం అండ్ లాస్ట్ 8వది ఈశాన్యలింగం. ఈ 8 లింగాలను అనేది దర్శనం చేసుకోవాలి, చాలా మంచిది. ఈ గిరి ప్రదక్షిణాలు అయితే ఖచ్చితంగా చేయండి. ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఖచ్చితంగా గిరి ప్రదక్షిణాలు అయితే చేయండి. మేము మా ఫ్రెండ్స్ కలిసి గిరి ప్రదక్షిణాలు అయితే చేసాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొస్తాను. గిరి ప్రదక్షిణాలు చేసేటప్పుడు చెప్పులు వేసుకోరాదు. చెప్పులు వేసుకోకుండా గిరి ప్రదక్షిణాలు అనేది చేయాలి. మేము మా ఫ్రెండ్స్ అయితే గిరి ప్రదక్షిణాలు అయితే చేశాము. చాలామంది సాయంత్రం సమయంలో అంటే 6 లేదా 7 తర్వాత ఆ సమయంలో అయితే గిరి ప్రదక్షిణాలు చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చాలామంది గిరి ప్రదక్షిణాలు అయితే చేస్తారు. కానీ మేము మాత్రం 3 లేదా 4 మధ్యలో ఆ టైంలో, సాయంత్రం 3 లేదా 4 గంటల టైం మధ్యలో ఆ సమయంలో అయితే మేము గిరి ప్రదక్షిణాలు అయితే చేశాము. గిరి ప్రదక్షిణాలు చేసే సమయంలో ఇక్కడ కోనేరు దగ్గర ఒక జింక అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా, లోపల ఆ కంప చెట్లలో కూడా ఇంకో జింక పిల్ల అయితే ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కోనేరు దగ్గర అయితే ఉంది. అది మరి ఏం చేస్తుందో తెలియదు. మేము ఇక్కడ చాలా అయితే గుడిలు అయితే ఉన్నాయి, లింగాలు అవన్నీ దర్శనం చేసుకోవాలి కాబట్టి మేమైతే ఇక్కడ మొక్కేసి అంటే దేవునికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా ఎవరైనా గిరి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటే సాయంత్రం సమయంలో అయితే గిరి ప్రదక్షిణాలు అయితే చేయండి. చాలామంది సాయంత్రం సమయంలో చేయడానికైతే ఇష్టపడతారు కాబట్టి, ఎందుకంటే ఆ సమయంలో వాతావరణం కూల్గా ఉంటుంది. మీరు కూడా అదే సమయంలో చేస్తే బాగుంటుంది. గిరి ప్రదక్షిణాలు చేసిన తర్వాత శివుని దర్శనం అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది నైరుతి లింగం. ఇక్కడ నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చేసాం. మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసేసి ఇక్కడైతే వచ్చేసాం. నైరుతి లింగం తర్వాత మేము అంటే మొత్తం వీడియో అయితే చేయలేదు, అక్కడక్కడ కొద్దిగా మేము తీయాలనుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా వీడియో అయితే తీసుకొని సెట్ చేసాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు 11 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనకి మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అత్తల క్యూలో నిలబడి ఇట్లా మోక్ష మార్గం ద్వారా బయటికి వచ్చి బయట నందిని మొక్కాలన్నట్టు. ఇక్కడ చూస్తున్నాం కదా, వీడియోలో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇట్లా మోక్ష మార్గం ద్వారా బయటికి వస్తారన్నట్టు. అంటే ఇందులో ఎంత లావు వారు ఉన్నా సరే ఇందులో నుంచి బయటికి వెళ్తారన్నట్టు. అక్కడ అత్తల నుంచి ఇక్కడ బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బయట నంది ఉంటుంది, నందికి మొక్కాలన్నట్టు. ఇలా మొక్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి.
ఇలా మోక్షమాగ్రం ఇక్కడ చూస్తున్నారు మా ఫ్రెండ్, మా బొక్కటి ఫ్రెండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాడికైతే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనే వెళ్తున్నాను బయటికి. చాలా ఈజీగా అనేది బయటికి వచ్చేసాం. అంటే ఎందుట్లో ఎంత లావుగా ఉన్నవారైనా సరే బయటికి వెళ్తారనేది ఒక నమ్మకం ఇది. మొత్తానికి మేము గిరి ప్రదక్షిణాలు అయితే చేసాము. మాకు చాలా మంచిగా అనిపించింది గిరి ప్రదక్షిణాలు చేసే సమయంలో. కొత్త ఎవరైనా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే, వీడియో చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.